హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాట్ నెక్స్ట్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ చేసి చెప్పేయండి. ఈరోజు నేనైతే మీకు ఒక టేస్టీ ఎగ్ పులుసు రెసిపీ అయితే చూపించేస్తాను. సో వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూసారంటే మీరు కూడా మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. సో అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే నేను ఎగ్స్ బాయిల్ చేసుకొని కొంచెం నాట్లు పెట్టుకున్నాను. ఇంకా అలానే దీనికి ఒక 2 నుంచి ఒక 3 ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి, అలానే ములక్కాడలు కూడా తీసుకున్నాను. ఉత్తి పులుసు ఎందుకులే అని చెప్పేసి ములక్కాడలు కూడా యాడ్ చేద్దామని చెప్పి కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలానే చింతపండు కూడా నేను ఒక 20-30 మినిట్స్ ముందే నానబెట్టుకొని పెట్టుకున్నాను. అప్పుడు మనకి పులుసు తీసుకున్నప్పుడు మంచిగా చిక్కగా వస్తుంది. సో ఇంక ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఈ గుడ్లు పులుసు పెట్టుకొని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. చాలా ఈజీ అండి. ఈ ఒక్క పులుసుతోని మొత్తం అన్నం మొత్తం కూడా ఫినిష్ చేసేయచ్చు. ఫస్ట్ అయితే నేను ఎగ్స్ ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుని హీట్ చేసుకొని అందులోకి కొద్దిగా పసుపు వేసి ఇప్పుడు నెక్స్ట్ ఎగ్స్ని నేను ఇందులో ఫ్రై చేసేస్తాను అనమాట. ఎగ్స్ పులుసుకి ఫ్రై చేసుకుంటే పులుసు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఎగ్స్ అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం పులుసులోకి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పైన కొంచెం ఒక క్రిస్పీ లేయర్ వస్తుందన్నమాట ఇలా ఎగ్స్ ఫ్రై చేయడం వల్ల. సో ఆ లేయర్ వస్తే ఎగ్ బాగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగా వస్తుంది. చాలామంది ఇలా ఫ్రై చేసుకోరు. కొంతమందికి ఏంటంటే ఇలా ఎగ్ ఫ్రై అయితే కూడా టేస్ట్ నచ్చదు అనమాట. అలాంటప్పుడు స్కిప్ చేయొచ్చు. బట్ ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం ఫ్రై అవనిద్దాము. ఒక 1-2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఎగ్స్ ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని ఇవి తీసి పక్కన పెట్టేసుకోండి. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకుందాము. దీనికి వేరుశనగ నూనె కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ పులుసులకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా దగ్గర నువ్వుల నూనె ఉంటే అదే వేసుకుంటున్నాను. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఇందులోకి ఆవాలు, అలానే కొద్దిగా మెంతులు, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. యాక్చువల్లీ ఇందులోనే మనం ఫస్ట్ ఎగ్స్ ఫ్రై చేసేసుకొని తీసేసిన తర్వాత అదే ఆయిల్లో మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయల్లోకి కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. లాస్ట్లో మనకి పడితే మళ్ళీ వేసుకోవచ్చు. అలానే ఇప్పుడే ఈ ములక్కాడ ముక్కలు కూడా ఇందులో వేసేస్తున్నాను. కొంచెం సేపు ఈ ములక్కాడలు కొంచెం మగ్గే వరకు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించుకుందాము. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి, ములక్కాడ కూడా కొంచెం మగ్గి ఉంటుంది. ఇప్పుడు ఇదే టైంలో కొంచెం కారం కూడా వేసేసుకుందాము. పులుసు కూరలకి మనకి ఉప్పు, కారం, పులుపు అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. కారంగానే ఉండాలి, పుల్లగా ఉండాలి, ఉప్పు అన్నీ సరిపోవాలి. సో నేను ఒక 1-1.5 స్పూన్ వరకు కారం కూడా వేసుకున్నాను. కారం వేసిన తర్వాత ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఒకసారి ఇదంతా కలిసిన తర్వాత వాటర్ పోసుకుందాం, కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఇప్పుడు చింతపండు పులుసు కూడా తీసుకుందాం. మనం ఆల్రెడీ నానబెట్టున్నాం కాబట్టి మనకి పెద్ద ఎక్కువసేపు ఏం పట్టదు పులుసు తీసుకోవడానికి. జస్ట్ ఒక్క నిమిషం మనం ఇలా నలిపేసుకొని పులుసు అనేది తీసేసుకోవాలి. చూసారు కదా, ఇంకేం లేదు. మనం ఇప్పుడు ఈ పులుసుని మనం కూరలోకి వేసేసుకుందాం.
యాక్చువల్లీ ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయింది. నేను వీడియో ఆన్‌లో పెట్టాను అనుకున్నాను. బట్ ఆన్ చేయడం అయితే మర్చిపోయాను. ఏం లేదండి, ఇదే టైంలో నేను ఈ చింతపండు పులుసు అయితే వేసేసుకొని ఎగ్స్ కూడా వేసేసుకున్నాను. ఇంక ఇదే టైంలో బెల్లం కూడా వేసేసుకోవాలి. చాలామంది పులుసుల్లో బెల్లం వేసుకోరు. బట్ నేనైతే కంపల్సరీ పులుసులో బెల్లం వేస్తాను. నేనైతే ఒక 1 స్పూన్ బెల్లం పొడి అయితే వేసుకున్నాను. మేము కొంచెం స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి వేసుకున్నాను. స్వీట్ తినలేని వాళ్ళు చూసి కొంచెం వేసుకోవచ్చు. బట్ చింతపండు పులుపు వేసినప్పుడు బెల్లం వేయడం వల్ల టేస్ట్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట. పులుసు కూరలు ఎప్పుడు కూడా కొంచెం పుల్ల పుల్లగా ట్యాంగీగా కొంచెం స్వీట్నెస్ తెలుస్తూ కారంగా ఉంటే చాలా బాగుంటుంది. నేనైతే ఏ పులుసు పెట్టినా కంపల్సరీ బెల్లం అయితే వేస్తానన్నమాట. చాలామంది వేసుకోరు. బట్ ఈ టేస్ట్ నచ్చితే ఇలాగే చేసుకుని తీరుతారంతే. చూసారు కదా, మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాము. ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టి పులుసు మరిగించుకుంటే సరిపోతుంది. కొంచెం దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చూసారా, పులుసు అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో, ఇప్పుడే చాలా టెంప్టింగ్గా ఉంది. చాలా సింపుల్ అండి పులుసులు. నేను వారానికి ఒక్కసారైనా పెడుతూ ఉంటాను. ఇంకా ఈ గుడ్లు పులుసు అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. సో ఇంకా మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు వదిలేద్దాము. మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక్క 10 నిమిషాల తర్వాత ఒక్కసారి మూత తీసి చూద్దాము. వావ్, పులుసు అయితే చక్కగా మరిగిపోయింది. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. సాల్ట్ ఏమైనా పడితే కనుక కొంచెం వేసుకుని దించేసుకోవడమే. ఒకసారి ములక్కాడ ఉడికిందిలో చెక్ చేసుకుందాము. చూసారా, ములక్కాడ అయితే ఉడికిపోయింది. ఇంకా పులుసు కూడా చిక్కగా అవుతుంది కదా, ఇదే టైంలో మనం దించేసుకుంటే సరిపోతుంది. ఎస్, ఇంకంత పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా సాల్ట్ కొంచెం పడితే అడ్జస్ట్ చేశాను అనమాట. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. పులుసు చూసారా, ఇలా చిక్కగా ఉన్నప్పుడే మనం కట్టేసుకోవాలన్నమాట. చాలామంది పులుసు కొంచెం వాటరీగా ఉంచుకుంటారు, కానీ పులుసు చిక్కగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. నాకైతే ఇలా ఇష్టం. ఇప్పుడు నేను కొంచెం పైనుంచి కొత్తిమీర కూడా వేసుకొని ఒక్క 5 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే కొంచెం మనకి ఆయిల్ అంతా కూడా పైకి సెపరేట్ అయ్యి ఇంకా పూర్తిగా రెడీ అయిపోయినట్టే. సో ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాము. చూసారా, కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడం. చూసారు కదా, మన ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూసేయడమే. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో కూడా చెప్పేద్దాం. చాలా వేడిగా ములక్కాడ కూడా చక్కగా మగ్గిందనమాట. కొంచెం ఇలా పులుసు తీసుకొని ఎగ్ కూడా చాలా వేడిగా ఉంది. వేడి అన్నంలో ఇలా పులుసు వేసుకొని ఇలా కలుపుకొని తింటే అబ్బబ్బబ్బా. ఇప్పుడు టేస్ట్ కూడా చూసి చెప్పేద్దాం ఎలా ఉందో. మామూలుగా లేదు, మీరైతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే ఇలా తినేస్తూనే ఉంటాను. సో ఈ కర్రీ ఎలా అనిపించిందని తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కూడా చెప్పండి. గుడ్లు పులుసే, కానీ అందరూ చేసుకునే విధానం ఒకటే ఉండదు కదా, ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తూ ఉంటారు. సో సింపుల్గా ఇదే విధంగా ట్రై చేయండి. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. సీ యూ ఆల్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బాయ్ బాయ్.